అన్నీ పూస్తూ ఉండేవి. అది చూసి పుష్పదంతుడు ఆశ్చర్యపోయి కిందకి దిగొచ్చి, అతనికి ఆ దురలవాటు ఉంది కదా, వెంటనే ఆ పుష్పాలన్నీ కోసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పక్క రోజు ఉదయం రాజుగారు పూజ చేద్దామని చూస్తే దేవతా పుష్పాలు ఏవీ లేవు. ఇదేమిటి ఎక్కడికి పోయాయని కాపలా వాళ్ళని పిలిచి అడిగితే, ఏమో ప్రభు ఎవరు కోసారో తెలియదు, ఈరోజు రాత్రి భద్రంగా కాపలా కాస్తాము అన్నారు. ఆ రోజు రాత్రి అందరూ చుట్టూ చేరి కాపలా కాస్తూ ఉంటే ఇతనేం చేశాడు, వాళ్ళు పట్టుకుంటారేమో అని అదృశ్య రూపంలో వచ్చి మళ్ళీ పువ్వులు దొంగతనం చేసుకెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, ఎవడొచ్చాడో తెలియదు, అదృశ్య రూపంలో వచ్చాడు, దొంగతనం చేసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పక్క రోజు రాత్రి కూడా అలాగే కాపలా కాసేసరికి దొరకలేదు ఆ దొంగ. అలా వారం రోజులు జరిగింది, ఎవరు దొంగిలిస్తున్నారో తెలియదు, పువ్వులు పోతున్నాయి. చివరికి ఆ రాజుగారికి ఒక ఉపాయం ఆలోచన వచ్చి ఏం చేశాడంటే, ఒక పని చేయండి, శివ నిర్మాల్యం ఉంటుంది కదా, పరమేశ్వరుడికి పూజ చేశాక ఆ నిర్మాల్యం, దాన్ని తీసుకువెళ్ళి ఆ తోట చుట్టూ జల్లండి అని చెప్పాడు. ఆయన ఒక ఉపాసకుడు, ఆ నిర్మాల్యానికి ఉన్న శక్తి ఏమిటో ఆయనకి తెలుసు. అలా జల్లారు. విచిత్రం ఏమైందంటే పక్క రోజు రాత్రి అదృశ్య స్వరూపంలో వచ్చి ఆ నిర్మాల్యాన్ని తొక్కి దాటబోతున్నాడు. వెంటనే ఆ శక్తులన్నీ పోయి మానవ రూపం వచ్చేసింది. అంతే, మనిషి కింద అయిపోయాడు పుష్పదంతుడు. వెంటనే భటులందరూ పట్టుకుని తీసుకువెళ్ళి కారాగారంలో వేసి కొట్టడం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఏం చేస్తాడు, అంతటి కైలాసవాసి పరమేశ్వరుడి సన్నిధిలో ఉండేవాడు పువ్వులు దొంగతనం అనే ఒక చిన్న బలహీనత వల్ల దిగజారిపోయి వచ్చి ఒక రాజుగారి కొలువులో, ఒక రాజుగారి కారాగారంలో ఉండి శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పుడు బాధ వేసి, అయ్యో పరమేశ్వర, తపస్సు చేసి నీ సన్నిధిని సంపాదించాను, ఎంత తప్పు చేశాను అని చెప్పి బాధతో పరమేశ్వరుడి మీద 32 శ్లోకాలతో ఒక అద్భుతమైన స్తుతి చేశాడు. దాన్నే శివమహిమ్న స్తుతి అని పిలుస్తారనమాట. మీలో చాలామంది అందులో ఒక ప్రఖ్యాతమైన శ్లోకం అయితే వినే ఉంటారు. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః, ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః, జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః, ప్రమహసి పదే నిస్త్రైగుణ్యై శివాయ నమో నమః అని ఒక అద్భుతమైన శ్లోకం మీలో చాలామంది వినే ఉంటారు. అది ఆ శివమహిమ్న స్తుతిలోది. రుద్రం చేయడం చేతకాని వాళ్ళు ఆ 32 శ్లోకాలు చదివితే రుద్రంతో సమానమైన శక్తి అని మహర్షులందరూ చెప్పారు. అంత గొప్ప స్తుతి. చివరికి ఆ స్తుతి చేసేసరికి పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆ పాపం అంతా పోయి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడు దివ్య స్వరూపం వచ్చి.